तेलंगाना के वजीर स्पोर्ट्स श्रीनिवास गौड़ ने कहा कि हैदराबाद क्रिकेट एसोसिएशन HCA को देही नौजवानों में क्रिकेट की सलाहियत का पता लगाने के लिए काम करना चाहिए। वजीर मौसूफ ने हैदराबाद के उप्पल में राजीव गांधी इंटरनेशनल क्रिकेट ग्राउंड में HCA के खिलाड़ियों के लिए कोविड टीका अंदाजी के सेंटर का इफ्तिताह किया। इस मौके पर वजीर मौसूफ ने HCA को हिदायत दी है कि वो तमाम अजला के नौजवानों को क्रिकेट में बेहतरीन कारकर्दगी का मुजाहरा करने के लिए मुफ्त तरबियती मराकज शुरू करें। उन्होंने इंकिशाफ किया कि हुकूमत खेलों की बेहतरीन पॉलिसी का जल्द से जल्द ऐलान करेगी। जल्द ही काबीनी डेली कमेटी का इजलास भी मुनाक़द किया जाएगा। HCA के जिम्मेदारों से इस ताल्लुक से तबादले ख्याल किया जाएगा और इनके राय मशवरे के लिए जाएंगे। उन्होंने वाज़ेह किया है कि तेलंगाना में बेहतरीन स्पोर्ट्समैन मौजूद हैं। मुख्यमंत्री गारू ఒలింపిక్ అయిన వాళ్ళకు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళకు 20 లక్షలు నామమాత్రమే. ఇవాళ 2 కోట్లు ఇస్తున్నాం, 50 లక్షలు, కోటి రూపాయలు ఇళ్ల స్థలం. అదేవిధంగా కోచ్లకు కూడా పచ్చి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు మేము చర్చించుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి క్రీడా పాలసీతో ఒక స్పోర్ట్స్ విలేజ్ కూడా భవిష్యత్తులో మంచి చేయాలి మనం అనే ఆలోచన ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నో డెవలప్ చేయాలి. ఒక హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియమే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఈరోజు ఆనాడు గవర్నమెంట్ ప్రభుత్వ భూమి HCAకి ఇచ్చింది, కానీ ఇచ్చిన దాని ఫలితంగా మీరు దాన్ని మంచి చేసారు. ఇట్లాంటి ఇంకా ప్రభుత్వ పరంగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి కూడా ఉన్నాం. ఇంకా బ్యాడ్మింటన్ అకానికి గోపిచంద్ గారికి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది ఇంటర్నేషనల్ క్రీడాకారులకు కూడా ప్రోత్సాహం ఇస్తా ఉన్నాం. కనుక ఎక్కువ క్రేజ్ ఈరోజు క్రీడలలో క్రికెట్కు ఉంది కనుక దీన్ని ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పి మాకుంది. ఖచ్చితంగానే క్రీడా పాలసీ తొందరలోనే క్యాబినెట్ సబ్ కమిటీ నిర్వహించుకుంటాం. బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ క్రీడాకారులను తయారు చేస్తాం. ఉద్యోగాలలో కూడా 2% ఇచ్చింది దేశంలో తెలంగాణ రాష్ట్రం. లేదా మన ఎడ్యుకేషన్లో కూడా 0.5% ఇచ్చింది కూడా మేమే. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అనేక అంశాలు ముందుకు వచ్చేటట్టు చేస్తాం. ముఖ్యమంత్రి గారు ఒలింపిక్ అయిన వాళ్ళకు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళకు 20 లక్షలు నామమాత్రమే. ఇవాళ 2 కోట్లు ఇస్తున్నాం, 50 లక్షలు, కోటి రూపాయలు ఇళ్ల స్థలం. అదేవిధంగా కోచ్లకు కూడా పచ్చి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు మేము చర్చించుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి క్రీడా పాలసీతో ఒక స్పోర్ట్స్ విలేజ్ కూడా భవిష్యత్తులో మంచి చేయాలి మనం అనే ఆలోచన ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నో డెవలప్ చేయాలి. ఒక హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియమే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఈరోజు ఆనాడు గవర్నమెంట్ ప్రభుత్వ భూమి HCAకి ఇచ్చింది, కానీ ఇచ్చిన దాని ఫలితంగా మీరు దాన్ని మంచి చేసారు. ఇట్లాంటివి ఇంకా ప్రభుత్వ పరంగా ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి కూడా ఉన్నాం. ఇంకా బ్యాడ్మింటన్ అకానికి గోపిచంద్ గారికి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది ఇంటర్నేషనల్ క్రీడాకారులకు కూడా ప్రోత్సాహం ఇస్తా ఉన్నాం. కనుక